వెల్కమ్ టు టాలీవర్స్. ధనుష్ గారి కర మూవీ రిలీజ్ అయిపోయింది. కష్టపడి ఫస్ట్ డే చూసాను కూడా. రెగ్యులర్గా కాకుండా ఐపీఎల్ స్టైల్లో ఈ రివ్యూ చేద్దాం. ఈ సినిమా గురించి ఓవరాల్గా చెప్పాలంటే ఐపీఎల్ మ్యాచ్లో ఫస్ట్ 10 ఓవర్స్లో 150 రన్స్ కొట్టేసి 20 ఓవర్స్ అయ్యేసరికి ఓన్లీ 220 కొడితే ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. స్టోరీలోకి వెళ్ళిపోతే ధనుష్ ఒక దొంగ. బట్ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు, తనకే వాళ్ళ ఫాదర్కి ఉన్న రిలేషన్ ఏంటి, లాస్ట్కి పోలీసులు దొరికిపోయాడా లేదనేది స్టోరీ. సినిమా ఓపెనింగ్ ఒక దొంగతనం సీన్ ఉంటుంది. ఆ సీన్ ఒక 15-20 మినిట్స్ మనకి ఫుల్ థ్రిల్లింగ్ అండ్ క్రేజీ ఎక్స్పీరియన్స్ వచ్చే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా పెంచేస్తుంది. జస్ట్ లైక్ ఐపీఎల్ పవర్ ప్లేలో 4లు 6లు పడినట్టు తర్వాత ఒక 2 అవర్స్ రన్ రేట్ డౌన్ అయిపోతే ఎలా ఉంటుందో అలా మనకి ఎమోషనల్ సీన్స్ పడతాయి. కొంతమంది కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ అవ్వరు. తర్వాత మళ్ళీ 9th 10th అవర్ లైక్ ఇంటర్వల్ అనుకుంటే ఇంటర్వల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ 15 మినిట్స్ ఏ హై వచ్చిందో ఇంటర్వల్ టైంలో కూడా మనకి అదే హై వస్తుంది. సెకండ్ హాఫ్లో అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ 2-3 వికెట్లు పడిపోతే రన్ రేట్ స్లో అయిపోయినట్టు, ఎమోషనల్ సీన్స్ ఎక్కువైపోయి సినిమా స్లో అయిపోద్ది. ఫస్ట్ హాఫ్లో వచ్చిన హై రాకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఓన్లీ 3 బ్యాట్స్మెన్ మంచి స్కోర్ చేసినట్టు ధనుష్ యాజ్ అ హీరో, సూరజ్ మలయాళం యాక్టర్ ఆయన యాజ్ అ డిఎస్పీ, ఇంకా కేఎస్ రవికుమార్ ధనుష్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన, ఈయన ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. ఈ 3 క్యారెక్టర్స్ మెయిన్ పోర్షన్. ఇంకా మమితా బైజు, జయరామ్ వీళ్ళు చాలా తక్కువసేపు ఉంటారు. బట్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. మ్యూజిక్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ చేశాడు. నాకైతే యావరేజ్గా అనిపించింది. బీజిఎం అక్కడక్కడ పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్గా అయితే నాట్ సాటిస్ఫైడ్. ఫైనల్లీ థియేటర్కి వెళ్ళి చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్ అయితే అందరికీ నచ్చుతుంది. ఎమోషన్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి సెకండ్ హాఫ్ కూడా నచ్చుతుంది. నా ఓవరాల్ రేటింగ్ వచ్చి 3/5. మీరు ఆల్రెడీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.